మీ సేవ మేడంకి ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం. 10 లక్షలా? వద్దు వద్దు వద్దు. కొనిస్తే ఇచ్చేస్తే వద్దామా? ప్లేస్ కూడా రాదు. ఏ రాయితేటి ఇంకా బెటర్ ఐడియా కోసం వెయిట్ చేస్తే చెప్పు తెగుద్ది. అది నా కోరిక ఎప్పటి నుంచి. పెట్టేద్దామా? కోట్లు వస్తే బాగున్నాను. మానవ జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో టాస్క్ ఇవ్వాలంటే ఫస్ట్ మీ సేవ మేడం పిలవాలి కదా. అమ్మా ఆ, దా 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 దా. అబ్బా నాకు పని ఉందమ్మా. అదేంటది, ఇలా రా. చెప్పు. ఇప్పుడు నీకు ఒక టాస్క్. చెప్పు. బా ఫాస్ట్గా చెప్పొచ్చు కదా. మరీనమ్మా, నీ పని ఉంటే ఒకలాగా. సరే సర్లే కానీ ఏంటి పని? కాదు, ఇప్పటికిప్పుడు నీకు 10 lakhs అలా వస్తే ఏం చేస్తావు? అమ్మా అమ్మా అమ్మమ్మ, ఈగలు వెళ్ళిపోతాయి. ఏం చేస్తావు అమ్మా? 10 లక్షలు వస్తాయా వచ్చాయా? 10 లక్షలు వస్తాయా వచ్చాయా? వచ్చాయా కాదు, వస్తే. వస్తేనా? కొంచెం టైం ఇస్తావేంటి? బోల్డ్ ఇస్తాను, టైం బాగా తీసుకొని. ఇదే మాట మీద ఉండే. ఓకే సరే, నేను ఒకసారి ఆలోచించుకొని వస్తాను. ఓకే. అమ్మా, ఇంతకీ మధ్యాహ్నం లంచ్ అసలు ఏంటి? 10 లక్షలు వస్తున్నప్పుడు వంట ఎవరు చేస్తారా? హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటావు. ఇక మీద 10 లక్షలే. మా అమ్మో, అనవసరంగా అన్నాను. పోనీ హౌస్ లోన్ కట్టేద్దామా? వద్దు వద్దు వద్దు. ఎలాగ నెల కడుతున్నాం కదా, ఒకేసారి ఎందుకు కట్టేయడం? పోనీ తాతయ్య కారు లేదు అని అంటున్నారు కదా, తాతయ్య కారు కొనేస్తే వచ్చిన 10 లక్షల్లో కారు మీద ఎలా పెట్టేస్తాం? వద్దులే. పోనీ డాడీ బిజినెస్కి ఇచ్చేస్తే? వద్దు, బిజినెస్ డబ్బులు బిజినెస్లోనే పెట్టాలి. పోనీ 10 లక్షలతో బంగారం కొనేద్దామా? 10 తులాలు కూడా రాదు, వద్దులే. పోనీ ఫ్లాట్ కొందామా? పార్కింగ్ ప్లేస్ కూడా రాదు 10 లక్షలకి, వద్దులే. పోనీ వెకేషన్కి వెళ్తే? 10 లక్షలు పెట్టి వెకేషనా? వద్దు. 10 లక్షలు వస్తున్నాయంటే కొత్త బిజినెస్ పెట్టేద్దాం ఏంటి? పాదానికే దిక్కులేదు, ఇంకో కొత్త ఏంటి? ఏ రాయితీ ఏంటి పళ్ళు కొట్టుకోవడానికి? పోనీ ఇంటిని రీమోడల్ చేయించేస్తాయి. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి. రీమోడల్ చేయించినా ఎక్కడ ఉండాలి, చేయించిపోయినా ఎక్కడ ఉండాలి. దాని బదులు చేయించకుండా ఎక్కడ ఉంటే డబ్బులు మిగులుతాయి కదా. 10 లక్షలు అంటే మాటలా? ఆలోచించి ఎట్టాలండి, దేంట్లో ఎట్టాలని అనేసి. ఇంకా బెటర్ ఐడియా కోసం వెయిట్ చేద్దాం. 10 లక్షలు వస్తుంది కదా, పెళ్లి చేస్తే? నీకు కాదమ్మా తల్లి, మగపిల్లలకి అప్పుడే పెళ్లి చేయరు, లేట్గా చేస్తారు. చాలా ఉన్నాయి, పేపర్ మీద రాసేసుకుందాం. గుర్తొచ్చినప్పుడల్లా ఏంటో చేసేసుకుందాం. పోనీ కాలేజ్ ఫీజు కట్టేద్దామా? వద్దులే, సంవత్సరం కట్టుకుంటే బెస్ట్ కదా, ఒకేసారి ఎవరు కట్టేయమన్నారు? పోనీ ఇల్లంతా రెనోవేషన్ చేయించేస్తే? ఎందుకు కదా, నిజమే, ఇది సరిపోదేటి. పోనీ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కదా, ఇంట్లో అందరికీ ఫ్లైట్ టికెట్ తెస్తే 10 లక్షలు గాల్లో కలిపియాలి. అమ్మా, ఏంటి ఇంకా 10 లక్షల కోసం ఆలోచిస్తున్నావా? అవునరా, ఒక నెలలో 10 లక్షలు అంటే మాటలా? అమ్మ కాదమ్మా, ఓ పని చెయ్యి. నీ మాట కాదు, నా మాట కాదు, షాపింగ్ చేసే. చెప్పు తెగుద్ది. షాపింగ్ 10 లక్షలు ఊరికనే వస్తున్నాయి అనుకున్నావా? దానికన్నారా 10 మందికి భోజనం పెట్టామనుకోరా, పుణ్యం పురుషార్థం. అయినా మనలాంటి వాళ్ళకి 10 లక్షలు ఒక నెలలో వస్తున్నాయంటే ఆ దేవుడు ఎక్కడో దయ తెలిసి మనకి ఏదో చిన్నదైనా సరే మన అవసరాలు, మన కోరికలు తీర్చగా ఒక్క పర్సెంట్ అయినా సరే పేదలకు పెట్టామనుకోరా, మనకి ఇంకా కలుగుతుందిరా. మనమే తీసేసుకొని మనమే తినేసామనుకో, జీవితంలో ఇంక పైకి రాలేమాట. నాకే కానీ ఒక నెలలో 10 లక్షలు వచ్చాయనుకోరా, 10 మంది కుటుంబాలకి నెల రోజులు సరిపడగా దానికి తినడానికి పెడతానురా, తిండి పెట్టగలుగుతానురా. నాకైతే ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా కోరికలు, నాకు ఇంకా అంటే ముఖ్యమైనవి కూడా ఉండొచ్చు, కానీ వీటన్నిటికంటే ఇది కూడా వన్ ఆఫ్ ద కోరిక మాట, అంటే నా ముఖ్యమైన కోరిక మాట. ఏమంటావు? అయినా రిక్వైర్మెంట్లు చాలా ఉన్నాయి. నాకు వచ్చింది ఏదో 10 లక్షలు కాకుండా 10 కోట్లు వస్తే బాగున్నాను.
ఎన్ని ఉన్నాయి చూసారా? ఇన్ని రిక్వైర్మెంట్స్కి 10 లక్షలు ఏం సరిపోద్ది? 10 కోట్లు అయితే బెస్ట్. ఆయన 10 లక్షలు ఒక నెలలోని నేను ఈ జన్మకు చూడగలనా? నా వల్ల కాదు. కానీ నా ఐడియాస్, నా ఆలోచనలు, నాకున్న రిక్వైర్మెంట్స్ 10 కోట్లు ఉన్నాయి. అందుకే మనిషికి ఆశ ఎక్కువ అంటారు. అన్నం తినే వాళ్ళకేమో 5 స్టార్ హోటల్లో ఉండాలని ఉంటుంది. రోడ్డు మీద ఉన్న వాళ్ళకేమో ఇంట్లో ఉండాలని అనుకుంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకేమో హోటల్లో ఉండాలనుకుంటుంది, హోటల్లో ఉన్న వాళ్ళకేమో ఇంకెక్కడో ఉండాలనిపిస్తుంది అన్నమాట. మానవ జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. సరిపోతుంది అని అనిపించుకోం కదా ఇప్పుడు. నేను తప్పదు మరి. ఆయన యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ అంతంత మాత్రం మీకు తెలియంది కాదు కదా. 10 లక్షలు రావాలంటే నేను 10 సంవత్సరాలు కష్టపడాలి. మీ సేవ నుంచా ఇంకొక 20 సంవత్సరాలు కష్టపడాలి. మనకి ఎవరెత్తారు 10 లక్షలు చెప్పండి? కానీ మన రిక్వైర్మెంట్లు చాలా ఉన్నాయి. పోనీ 10 లక్షలకి ఏదో ఒక దాంతో సరిపెట్టుకోవాలి. చూసారు ఎన్ని ఉన్నాయో? అంతే. మానవ జన్మ సరిపెట్టుకుంటే ఇంక అక్కడతో మనం ఉన్నాం కదా రేపు నుంచి. అందుకే ఎంత వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. సర్లేండి, ఇంతకీ 10 లక్షలు వస్తాయా? వస్తే బాగుండు కదా. మీ చేతిలో ఉందండి నాకు రావాలంటే. ఎంత కష్టపడుతున్నాను కదా. కనీసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేరు ఉండదు. సొంత కంటెంట్ ఇస్తున్నామండి, ఎవరిని కాపీ చేయట్లేదు కదా. కొంచెం మాలాంటి వాళ్ళ శ్రమని గుర్తించండి. కొంచెం మాలాంటి వాళ్ళ శ్రమకి ప్రతిఫలం ఇవ్వండి. అంతే. మనం ఏమైనా సెలబ్రిటీలు? మనం ఇలా వీడియో పెట్టుకొని అలా వైరల్ అవ్వడానికి? అదే మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఒక వీడియో వైరల్ అవుతుంది. దాంతోపాటు నెలకు ఒక 1000, 500 తప్ప ఇంకెంత వస్తుంది? నాకు కానీ 10 లక్షలు వస్తారా 10 మందికి నెల రోజులకి వాళ్ళకి కావాల్సిన రియాక్షన్ వేస్తాను. ఇది మాత్రం కరెక్ట్. మహా గుడ్ జాబ్. థ్యాంక్ యూ.